ఏపీని వణికిస్తోంది. విజయనగరం, విశాఖ, నెల్లూరు, తిరుమలలో జోరు వానలు కురుస్తున్నాయి. బెంగాల్ ఎఫెక్ట్ తో తిరుమలలోనూ వర్షాలు దంచుకొడుతున్నాయి. నిన్నటి నుంచి తిరుమలలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుమల మొత్తం పొగమంచు దట్టంగా కమ్మేయడంతో చలి తీవ్రత కూడా పెరిగింది. దీంతో భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని టీటీడీ అధికారులు సూచించారు. ఇక తుఫాన్ ప్రభావంతో ఏపీలోని నెల్లూరు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. తుఫాన్ ప్రభావంతో భారీగా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు ఎవ్వరూ కూడా వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. అధికారులంతా అప్రమత్తంగా అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక విజయనగరం జిల్లాలోనూ బెంగాల్ ఎఫెక్ట్ కనపడుతోంది. బెంగాల్ తీవ్రతతో విజయనగరం జిల్లాలో వానలు దంచుకొడుతున్నాయి. గజపతి నగరం, మెంటాడ, బొంబపల్లి, దత్తిరాజేరు మండలాల్లో నిన్నటి నుంచి వర్షాలు పడుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో పలు చోట్ల వరి పంటలు తడిసి ముద్దయ్యాయి. వరి కుప్పల దగ్గర వాన నీరు చేరడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇక కృష్ణపట్నం పోర్టుకు 3వ నెంబర్, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో 2వ నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నాగపట్నం, మైలాడుదురై, తిరువారూరు, కడలూరు, తంజావూరు, విలుపురం జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ దళాలను పంపించారు. ప్రభావిత జిల్లాల్లో 2229 సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు ఎవ్వరూ కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు. బెంగాల్ తుఫాన్ ఎఫెక్ట్ కనపడుతోంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాలు, అలాగే తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. ఏపీని బెంగాల్ తుఫాన్ ఎఫెక్ట్ వణికిస్తుందని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, నెల్లూరు, విశాఖ, తిరుమలలో జోరు వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. తిరుమలలో భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. దట్టమైన పొగమంచు కమ్ముకున్నట్టుగా కనిపిస్తోంది. భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి అని టీటీడీ అధికారులు ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేశారు. ఇక తీరం వెంట 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. చెన్నైకి 150 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. దీంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరైకాల్, మహాబలిపురం మధ్య తీరం దాటనుంది బెంగాల్ తుఫాన్. ఈ ఎఫెక్ట్ తో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, తీరానికి అత్యంత సమీపంగా వచ్చే కొలది బెంగాల్ తుఫాన్ బీభత్సాన్ని సృష్టిస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక దక్షిణ కోస్తాంధ్ర జిల్లా అంతటా కూడా దాదాపుగా 45 నుంచి 55 కిలోమీటర్లు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగం కూడా గాలులు వీస్తుంది. ఇది మరి కొద్ది గంటల్లోనే తీరాన్ని తాకి ఆ తర్వాత తీరాన్ని దాటనుంది. తీరాన్ని దాటిన తర్వాత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ఈ బెంగాల్ తుఫాన్ వాతావరణ శాఖ అంచనాలను తలకిందులు చేస్తూ ముందుకు సాగుతూ ఉంది. ఇది తుఫాన్ గా ఏర్పడదని చెప్పి వాతావరణ శాఖ భావించినప్పటికీ కేవలం అవకాశాలు మాత్రమే ఉన్నాయని భావించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఇది అనూహ్యంగా ఇది ఒక్కసారిగా తుఫాన్ గా మారింది. తుఫాన్ గా మారింది కూడా అది నెమ్మదిగా కదులుతూ వస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఇటు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి చూసుకున్నట్లయితే కనుక ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, అలాగే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో సైతం కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి. 11 సెంటీమీటర్ల వర్షపాతాలు చాలా చోట్ల కూడా నమోదైంది. ముఖ్యంగా ఇటు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సైతం కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అక్కడ దాదాపుగా 22 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే లోతట్టు ప్రాంత ప్రజలను సైతం కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం కూడా అలర్ట్ అయింది. ఆయా జిల్లా కలెక్టర్లు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా అధికారులను సైతం కూడా అలర్ట్ చేసింది. సహాయక చర్యలు అనేవి ఎప్పటికప్పుడు ప్రజలకు అందేలా చూడాలి. ఏ ఇబ్బంది ఎదురైనప్పటికీ కూడా తక్షణం స్పందించేలాగా అధికారులు కూడా అందుబాటులో ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మరొక వైపు ఈ వర్షాల నేపథ్యంలో
నేపథ్యంలో చూసుకున్నట్లయితే కనుక ఈ తుఫాను ప్రభావంతో ఇప్పటికే విశాఖ నుంచి చెన్నై వెళ్లవలసిన పలు విమానాలు రద్దయ్యాయి. విశాఖ టు చెన్నై అలాగే తిరుపతి వెళ్లాల్సిన విమానాలు కూడా వాతావరణం అనుకూలించక రద్దవడం జరిగింది. అలాగే మొత్తం అక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇటు చిత్తూరు అంతేకాకుండా నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాల్లో సైతం కూడా అత్యధికంగా వర్షపాతం అనేది నమోదవుతుంది. భీకరమైన గాలులు సైతం కూడా వీస్తూ ఉన్నాయి. అయితే ఇదే పరిస్థితి దాదాపుగా మరొక 2 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ తుఫాను ప్రభావం 2 రోజుల వరకు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది తీరం దాటిన తర్వాత క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురుస్తాయి. ఇటు రైతులు సైతం కూడా అప్రమత్తంగా ఉండాలి. వారి పంటలను సైతం కూడా భద్రపరుచుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ కోతలు కొయ్యకోకుండా ఉంటే మాత్రం వాటిని సైతం కూడా కొయ్యకుండా వాటిని వాయిదాలు వేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అయితే తీరం వెంబడి బలమైన గాలులు వీయడం అలాగే సముద్రం కూడా అల్లకొల్లంగా ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా 2 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా అన్ని ప్రధాన ఓడర్ రేవుల్లోనూ 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అలాగే కృష్ణపట్నం ఓడర్ రేవులకు సైతం చూసుకుంటే 6వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. 2 రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతోంది. థ్యాంక్ యూ జార్జ్ ఫర్ ద అప్డేట్స్.